మహబూబ్ నగర్ కు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ ప్రణయ్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళకు అరుదైన గుండె ఆపరేషన్ నిర్వహించి ప్రాణాలను కాపాడారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయురాలు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు డాక్టర్ ప్రణయ్ వద్దకు తీసుకువెళ్లారు. సమగ్ర పరీక్షలు నిర్వహించిన డాక్టర్ ప్రణయ్ గుండెలో క్లిష్టతరమైన అవాంతరం ఏర్పడినట్లు గుర్తించారు. దీనికోసం అధునాతనమైన ఐవీఎల్ పద్ధతిలో చికిత్సను అందించి మహిళకు ప్రాణభిక్ష పెట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రణయ్ మాట్లాడుతూ హైదరాబాద్ లాంటి కార్పొరేట్ నగరాలకు దీటుగా జిల్లా కేంద్రంలో గుండె సంబంధ వ్యాధులకు అన్ని రకాల వైద్యం అందుబాటులో ఉందని అన్నారు. ప్రజలు ఇలాంటి అత్యవసర సందర్భాలలో దూర ప్రాంతాలకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా జిల్లా కేంద్రంలో ఉన్న గుండె వైద్య నిపుణులను సంప్రదించాలని కోరారు. అధునాతన పరికరాలు, ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఇదే విషయానికి సంబంధించి మనం ప్రస్తుతం ప్రణయ్ కార్డియాక్ కేర్ సెంటర్ మహబూబ్నగర్ ఆసుపత్రిలో ఉన్నాం. దీనికి సంబంధించి అసలు ఆ మహిళకు ఎలాంటి క్రిటికల్ పొజిషన్లో హాస్పిటల్ రావడం జరిగింది, అదేవిధంగా డాక్టర్ ప్రణయ్ ఏ విధంగా శస్త్రచికిత్స చేశారు, ఎలాంటి చికిత్స చేసి ఆ మహిళను సేఫ్గా కాపాడడం జరిగినది కూడా డాక్టర్ ప్రణయ్ గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ అసలు పేషెంట్ ఏ పొజిషన్లో రావడం జరిగింది, ఈ గుండె సంబంధించిన శస్త్రచికిత్స ఏ విధంగా చేయడం జరిగింది? పేషెంట్ ఒక 60 ఏళ్ల మహిళ అండి. సో ఆమెకి ఏమైందంటే లోపల యాక్చువల్గా హార్ట్ లోపల ప్రాబ్లం ఉండి ఇమీడియట్గా తను హాస్పిటల్ రష్ అయింది. యాక్చువల్గా తను మా దగ్గర పనిచేసే డ్యూటీ మెడికల్ ఆఫీసర్ వల్ల సొంతం రిలేటివ్ అత్తమ్మ అవుతుంది. సో ఆమెకి ఏమైందంటే ఇమీడియట్గా ఆయాసం రాగానే ఇమీడియట్గా ఐసీకి షిఫ్ట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం చేస్తామంటే స్టెబిలైజేషన్ అంటాము. ఇమీడియట్గా ఇంజెక్షన్స్ పెట్టి సో లోపల ఊపిరితిత్తులో ఉన్న వాటర్ కానీ అవన్నీ కొంచెం బయటికి పంపించడానికి ఉపయోగించే మెడిసిన్స్ వాడతాము. దాని తర్వాత సిప్యాప్ అంటే ప్రెషర్తో పెట్టే ఆక్సిజన్ లాంటిది పెట్టి ఇమీడియట్గా తను ఒక 1-2 డేస్ స్టెబిలైజ్ చేస్తాం అనమాట. చేసిన తర్వాత కొంచెం రికవర్ అయిన తర్వాత తనకి ఏంటంటే ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేయడం జరిగింది. సో యాంజియోగ్రామ్ చేసిన తర్వాత దాంట్లో ఏం తెలిసిందంటే ఒక నరం చాలా పెద్దగా బ్లాక్ ఉంది. సో మేజర్గా ఏదైతే అరైజ్ అవుతుందో, ఏదైతే మేజర్ పెద్ద నాళం నుంచి అరైజ్ అవుతుందో ఆ రక్తనాళంలో బ్లాక్ ఉండడం జరిగింది. మిగతా 2 రక్తనాళంలో బ్లాక్స్ అయితే పెద్దగా ఏం లేవు. సో యూజువల్గా ఇట్లా ఉన్నప్పుడు ఈ క్రిటికల్ లీజన్ అంటాం యాక్చువల్లీ. ప్లస్ దాంట్లో ఏంటంటే కాల్షియం అంటే సిమెంట్ లాగా పట్టేసి ఉంది. సో దానికి ఏంటంటే స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్స్, సో ఐవీఎల్ అనే పద్ధతి, కొత్త పద్ధతి. సో ఇది ఐవీఎల్ అనేది ఏంటంటే ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అంటాము. సో ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ ఏంటంటే అక్కడున్న కాల్షియం అంటే సిమెంట్ లాగా ఉన్న లేయర్ని బ్రేక్ చేస్తుంది అనమాట. సో అది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఆ బెలూన్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. సో ఇమీడియట్గా దాన్ని ఏం చేసామంటే అక్కడ పెట్టేసి దాన్ని బ్లాస్ట్ చేయడం జరుగుతుంది. ఆ కాల్షియంని చేసిన తర్వాత మనకు స్టెంట్ పంపించడం కానీ, దాని డెలివరీ సిస్టమ్ కానీ అదంతా ఈజీ అవుతుంది. సో ఇదంతా కొత్త పద్ధతిలో సో మన అమెరికా నుంచి టెక్నాలజీ అనేది మన ఇండియాలో ఇంపోర్ట్ చేశారు. హైదరాబాద్లో కానీ పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో వాడుతున్నారు. సో మనం ఏంటంటే మొట్టమొదటిగా మనము వాడడం జరిగింది. సో ఇదేంటంటే ఇలాంటి పేషెంట్స్ని మనం బైపాస్ నుంచి తప్పించి స్టెంట్స్ వేయగలిగితే సో ఇలాంటి పేషెంట్స్ తొందరగా రికవర్ అవుతారు. కానీ ఈరోజు మహబూబ్ నగర్లో ఇతర నగరాల్లో కార్పొరేట్ హాస్పిటల్ కంటే ధీటుగా ఈరోజు మహబూబ్నగర్లో హై ఎక్విప్మెంట్తో పాటు నిపుణులైన డాక్టర్లతోనే ఈరోజు హాస్పిటల్ రన్ అవుతూ ఉన్నాయి. నిజంగా ఈరోజు మనం చూస్తే మహబూబ్ చాలామంది తెలియక హైదరాబాద్లో శస్త్రచికిత్స చేపిస్తుంటారు. కానీ అందుకు తగ్గట్లుగానే ఇక్కడ మహబూబ్నగర్లో కూడా మంచి అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ నగరవాసులకు ఏం చెప్తారు సార్? మెయిన్గా ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏంటంటే మన వాళ్ళు చాలా దూర ప్రయాణాలు చేస్తుంటారు. అది యాక్చువల్గా కరెక్ట్ కాదు. సో ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఎక్కడైతే కార్డియాలజీ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయో ఇమీడియట్గా వస్తే చాలామంది మనం రక్షించగలిగాము. అరౌండ్ ఇక్కడ మనము ఆల్మోస్ట్ 80 నుంచి 90 వరకు స్టెంట్లు వేయగలిగినాము పేషెంట్లకి. ప్లస్ ఆల్మోస్ట్ ఒక 250 నుంచి 300 యాంజియోగ్రామ్లు చేసాము ఇదే హాస్పిటల్లో కన్స్ట్రక్ట్ అయినప్పటి నుంచి. సో ఇలా ఏంటంటే చాలామందిని మనం స్టెంట్లు వేసి కాపాడడం జరిగింది. చాలామంది మన నియర్ బై నారాయణపేట కానీ, మక్తల్ కానీ, ఇక్కడ లేదంటే మన కోస్గి కానీ పెద్ద పెద్ద మండలాల నుంచి, మన టౌన్స్ నుంచి కానీ, చిన్న చిన్న ఏరియాస్ నుంచి వచ్చి కూడా చాలామంది చేయించుకొని వెళ్ళారు. సో ఏంటంటే మనం ఎర్లీగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటాం. సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు మజిల్ అంటాము. సో ఎప్పుడైనా టైం డిలే అవుతున్న కొద్దీ గుండె కండరం అనేది వీక్ అయిపోతూ ఉంటుంది. సో ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే చాలామందికి ఏంటంటే అపోహలు ఉంటాయి. అంటే నగరానికి వెళ్తేనే ఇట్లాంటి సర్వీసెస్ తీసుకోగలం. మేమందరం కూడా నగరాలలో ట్రైన్ అయ్యే మనం ఇక్కడ మహబూబ్నగర్ మన ప్రాంతానికి వచ్చి మనం సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మనం ఇమీడియట్గా తీసుకుంటే చాలామంది నార్మల్ పర్సన్ లాగానే వెళ్తూ ఉంటారు తర్వాత ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా. కానీ సిమ్టమ్స్ ఎట్లా స్టార్ట్ అవుతుంది సార్? ఈ గుండెకి సంబంధించిన అటాక్ అయినప్పుడు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఎంతసేపట్లో ఇక్కడ హాస్పిటల్కి రావడం జరిగింది? సో యూజువల్గా ఏంటంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే
చాలా మందికి యంగ్ ఏజెస్లో ఏంటంటే ఛాతీలో నొప్పి రావడము, బరువుగా ఉండడము, తర్వాత చెమటల్లాగా పట్టడము, సో ఒకసారి గుండె దడలాగా రావడం జరుగుతుంది. అబ్నార్మల్గా కొందరిలో ఏంటంటే ఆడవాళ్ళలో కానీ, పెద్ద వయసు ఉన్న వాళ్ళలో, లేదంటే చిన్నపిల్లల్లో, కొన్నిసార్లు ఏంటంటే 25 years ఇట్లాంటి వయసుల్లో కూడా ఏమవుతుందంటే అబ్నార్మల్గా ఒక్కోసారి అలసట ఉండడము, ఒక్కోసారి రేరుగా గుండె దడరాగా రావడం, కొందరు కళ్ళు తిరిగి పడిపోవడము, ఇలాంటివన్నీ ఉంటుంది. అదేంటంటే కొన్నిసార్లు ఓన్లీ ఛాతీలో నొప్పి ఉంటే అందరం చెప్పేయచ్చు గుండె నొప్పి అని. బట్ ఇలాంటి అబ్నార్మల్ వచ్చినప్పుడు ఏంటంటే ఇమీడియట్గా మనము హాస్పిటల్కి రీచ్ అయితే, సో ఎనీ సిమ్టమ్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డియాలజిస్ట్ కన్సల్ట్ అవుతాయి. బీపీ ఎక్కువ ఉండడం కానీ, షుగర్ ఎక్కువ తక్కువ ఉండడం కానీ ఇలా ఉన్నప్పుడు ఇమీడియట్గా కార్డియాలజిస్ట్ కన్సల్ట్ అవుతే మనకేంటంటే అసలు ఉందా లేదా ఇమీడియట్గా ఈసీజీ తీయడము, తర్వాత దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది ట్రోపోనిన్ అని, అది చేయడము, దాని తర్వాత గుండె స్కానింగ్ చేసినప్పుడు చాలాసార్లు మనకి ఇమీడియట్గా కనుక్కోగలం. ఓన్లీ అండ్ సిమ్టమ్స్ అంటే ఒక్కోసారి మిస్ అవుతారు చాలామంది. సో ఇమీడియట్గా కనుక్కొని యాక్చువల్ ఏమంటారంటే వితిన్ 90 minutes, అంటే వితిన్ 1 hour వస్తే ఇంకా బెటరు. సో వస్తే మనం ఏంటంటే ఇమీడియట్గా కొన్నిసార్లు ఏంటంటే పేషెంట్ పరిస్థితిని బట్టి ఒకసారి ఇంజెక్షన్ ఇవ్వాలా, లేదంటే ఇమీడియట్గా స్టెంట్ వేయాలా ఏంటనేది చూసి ఇమీడియట్గా అసెస్ చేసుకొని ఇస్తే చాలామంది నార్మల్ పేషెంట్ లాగా 1 or 2 daysలో ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. లీనా రూబెన్, నా వయసు 61. నేను ఇక్కడనే మహబూబ్ నగర్లోనే ఉంటాను. రిటైర్డ్ టీచర్ను నేను. April 17th రోజు నాకు మధ్యాహ్నం భోంచేసి పడుకున్నాక కరెక్ట్ 3:30కి అట్లా మేలుకు వచ్చింది. నేను లేస్తే నాకు ఒక రకంగా ఆయాసంగా కొంచెం నొప్పిగా అనిపించింది. నేను వెంటనే మా హస్బెండ్ పక్కనే ఉండే చెప్పినండి, లేచి నాకు కొంచెం నెబులైజేషన్ పెట్టండి, ఆయాసంగా ఉంది అంటే నెబులైజేషన్ పెట్టింది కానీ నాకు తగ్గకుండా ఇంకా ఎక్కువ విపరీతం అయిపోయింది పెయిన్. మాట్లాడడానికి రాలేదు అసలు. ఎంత అంటే అయిపోయింది నా ప్రాణం అనుకున్నా. అట్లాంటి స్టేజ్లో నేను ఇక్కడికి రాగానే నేనైతే ఒక అడుగు కూడా వేసే పరిస్థితిలో లేకుంటే చాలా విపరీతమైన ఆయాసం. వెంటనే నాకు బయటనే డోర్ స్టెప్ దగ్గరనే నా కొరకు ఆక్సిజన్ వీల్ చైర్ వెయిట్ చేసుకుంటూ ఉండిండ్రు. అక్కడనే ఆక్సిజన్ పెట్టి తీసుకొని వచ్చిండ్రు లోపలికి. వెంటనే సార్ చూసిండ్రు ఫస్ట్, ఆ తర్వాత నన్ను ఐసీయూలో జాయిన్ చేశారు. డాక్టర్ సార్ చాలా బాగా చూసిండ్రు. నేను నిజంగా చెప్తున్నానండి, నేను అదే రోజు నా లాస్ట్ డే అనుకున్నా. దేవుణ్ణి కూడా మస్తు క్షమాపణ వేడుకున్నా, ఏమైనా తప్పు చేస్తే క్షమించమని. కానీ దేవుడు చాలా గొప్పగా కాపాడిండు. ఆ తర్వాత దేవుడు ఈ డాక్టర్ ద్వారా నన్ను ఒక ప్రాణం పెట్టిండు. ఈరోజు నేను మంచిగా సంతోషంగా ఉన్నా, నా పని నేను చేసుకోగలుగుతున్నా, ఆరోగ్యంగా ఉన్నా. చాలా లైట్గా అయిపోయినా, కొంచెం వీక్నెస్ ఉండింది కానీ ఈ 2 రోజులలో మంచిగా కోలుకున్నా. నేను బాగున్నానండి.